వెరీ గుడ్, యూ కెన్ లీవ్. ఓకే సార్, థ్యాంక్ యూ. పిలిచారంట? వర్క్ చేయకుండా ఎక్కడికి వెళ్ళావు? ఇవాళ కూడా ఒక మేజర్ బగ్ ఫినిష్ చేశాకే బ్రేక్ తీసుకున్నా. ఎనీ ఎర్రర్స్? నో, 0 ఎర్రర్స్. మరి ఇదేంటి? నేను రన్ చేసినప్పుడు ఈ ఎర్రర్స్ అస్సలు రాలేదు. ఇప్పుడు నాకు వచ్చాయి కదా. అదే నాకు అర్థం కావట్లేదు. అవతల వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినంత ఈజీ కాదు వర్క్ ఫినిష్ చేయడం అంటే. ఓ అదా మీ ప్రాబ్లమ్. నేను కంప్లైంట్ ఇచ్చింది మీ మీదే అని మీకు తెలుసు, మళ్ళీ అవతల వాళ్ళ మీద అని ఎందుకులేండి. హౌ డేర్ యూ టు సే లైక్ దిస్? ఐ కెన్ టర్మినేట్ యూ నవ్ ఇట్ సెల్ఫ్. చేసుకోండి, ఎవరిని భయపెడుతున్నారు? నేను ఈ జాబ్ జాయిన్ అయినప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ లో మేనేజర్ సంకనాకమని నేను రాయలేదు. డెడికేటెడ్ గా వర్క్ చేయమనుంది, అందుకే ప్రతి ప్రాజెక్ట్ ఇన్ టైం ఫినిష్ చేశా. ఇలా ఎర్రర్స్ తోనా? ఐ హావ్ చెక్డ్ ఇట్ క్లియర్లీ. నేను రన్ చేసినప్పుడు ఒక్క ఎర్రర్ కూడా లేదు. ఎవడికో నా మీద బాగా కాలి వాడు చేస్తున్నట్టున్నాడు ఇలాంటి చెత్త పనులు. అంటే ఏంటి? ఈ పని నేను చేశానంటావా? నేను అలా అనలేదు, మీకు అలా అనిపిస్తే నేను మాత్రం ఏం చేయలేదు. దిస్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం. పెద్దవాళ్ళంటే మినిమం రెస్పెక్ట్ లేదు, నా మీద బిచ్చింగ్ చేయడం తప్ప. ఓ ఇదెవడు చెప్పాడు మీకు? ఓకే, ఇందాక మీ చెంచాగాడు వెళ్ళాడు, వాడు చెప్పాడా? మీరింత చీప్ పని చేసినా ఇంకా మీరు మీరు అని మాట్లాడుతున్నా చూడండి, ఇదే మీకు ఇచ్చే రెస్పెక్ట్. ఇంతకంటే ఆవిడ వెళ్ళాడు. ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నాకు ఫరక్ కూడా పడదు. ఐ కెన్ వర్క్ ఎనీవేర్. అయినా అనవసరంగా ఇన్ని రోజులు ఇదే కంపెనీలో పనిచేస్తా, ఎప్పుడో రిజైన్ చేయాల్సిందే. నీలాంటి వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు. ఇందాక వెళ్ళాడే మీ చెంచాగాడు, వాళ్ళంటూ హైర్ చేసుకోండి, మీకు పనుల్లో బాగా పనికి వస్తాడు. దట్స్ ఇట్, యూ కెన్ లీవ్. ఐఎమ్ సో హానర్ డూయింగ్ దట్. మీకు మీ కంపెనీకో దండం. విత్ దిస్ యాటిట్యూడ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. చాలా చేయగలను, మీరు చూస్తూ ఉండండి. ఒక చిన్న అడ్వైస్, లోపలికి వచ్చిన ఎంప్లాయీస్ ని ఫస్ట్ కూర్చోబెట్టి మాట్లాడడం నేర్చుకోండి. బేసిక్ కామన్ సెన్స్ అది. మీరు ఒక మామూలు మేనేజర్ విత్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీ వర్క్ లో కాదు, మీ ఏజ్ లో ఉంది.